కంపెనీలో ఆఫర్ వచ్చింది. ఫస్ట్ డే ఇండక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఐడి కార్డు, ల్యాప్టాప్, వెల్కమ్ కిట్ అన్ని వచ్చేసాయి. బట్ సడన్లీ హెచ్ఆర్ క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది అది ఇన్ఫార్మ్ చేసింది, ప్రిపేర్ అవ్వండి అని చెప్పేశారు. ఆ మూమెంట్ హెడ్ లో క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయిపోతుంది. క్లయింట్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, జాబ్ వచ్చాక ఇంకా ఇంటర్వ్యూ ఏంటి, ఫెయిల్ అయితే జాబ్ పోతుందా, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ అన్నమాట. సో అందుకని ఈ వీడియోలో క్లయింట్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, క్రాక్ చేయాలి అంటే ఎలా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేద్దాం. సో క్లయింట్ ఇంటర్వ్యూ అంటే మనకి జాబ్ ఇచ్చిన సర్వీస్ బేస్డ్ కంపెనీలో మనకి ఇమీడియట్ గా ప్రాజెక్ట్ అసైన్ చేయరు. కంపెనీ మన ప్రొఫైల్ ని క్లయింట్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తుంది. క్లయింట్ అంటే రియల్ ప్రాజెక్ట్ ఓనర్. యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలో కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి ప్రాజెక్ట్ కోసం రిసోర్సెస్ కావాలన్నమాట వాళ్ళకి. సో బిఫోర్ యూ ఆర్ యాడెడ్ టు దేర్ టీమ్, దే వాంట్ టు పర్సనల్లీ ఇంటర్వ్యూ అండ్ అసెస్ యూ. ఇట్స్ నాట్ ఎ హెచ్ఆర్ ఇంటర్వ్యూ, ఇట్స్ నాట్ ఎ క్యాంపస్ లెవెల్ టెస్ట్. దిస్ ఈస్ ఎ టెక్నికల్ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ కాన్ఫిడెన్స్ బేస్డ్ ఫిల్టర్ అన్నమాట మీ ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి. ఈ పర్సన్ నా ప్రాజెక్ట్ కి ఫిట్ అవుతాడా, ఈ పర్సన్ నా ప్రాజెక్ట్ చేయడానికి కరెక్టా కాదా అని చెప్పేసి. కంపెనీ ఆల్రెడీ మనకి జాబ్ ఇచ్చేసింది కదా, ఇంకెందుకు ఇంటర్వ్యూ అనుకుంటారా. సర్వీస్ బేస్డ్ కంపెనీలో క్లయింట్ తో కాంట్రాక్ట్ ఉంటది, క్లయింట్ కి ఫ్రీడమ్ ఉంటది. ఐ వాంట్ టు అప్రూవ్ ద రిసోర్స్ ఐ వర్క్ అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. సో కంపెనీస్ లో మనకి శాలరీ ఇచ్చినా సరే ప్రాజెక్ట్ అసలు అయితేనే కంపెనీకి రెవెన్యూ వస్తుంది. అందుకే ప్రాజెక్ట్ కి సూట్ అవుతున్నావా అని క్లయింట్ చూస్ చేసుకుంటాడు అనమాట. దట్స్ వై దిస్ రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లయింట్ ఇంటర్వ్యూలో యూజువల్లీ 3 కీ ఏరియాస్ టెస్ట్ చేస్తారు. టెక్నికల్ స్ట్రెంత్, ప్రాజెక్ట్ రిలేటెడ్ టెక్నాలజీస్, రియల్ టైమ్ సినారియోస్, కోడ్ స్నిప్పెట్స్, లాజిక్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సెకండ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ క్లియర్లీ, కెన్ యూ అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్, యాక్సెంట్ సరిగ్గా ఉందా లేదా, ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ యుఎస్ పీపుల్ కదా, సో వాళ్ళకి యాక్సెంట్ సరిగ్గా ఉందా లేదా అని. మరీ మనం ఎక్కువ తడబడతాం అనుకోండి, మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్. అలాంటప్పుడు ఏం చేస్తాను, చిన్న చిన్న కోర్సెస్ ఇచ్చి దీన్ని నేర్చుకోని చెప్పొచ్చు. మీరు ఒకవేళ టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటే ఇలా చేయొచ్చు. కాబట్టి మేనేజబుల్ ఇంగ్లీష్ వచ్చినా కూడా సరిపోద్ది అనమాట. మూడోది వచ్చేసి ప్రాజెక్ట్ ఫిట్మెంట్. టీమ్ కల్చర్ మ్యాచ్ అవుతున్నావా, అవైలబిలిటీ ఏంటి నీది, అలాగే ఇమ్మీడియట్ కాంట్రిబ్యూషన్ చేయగలవా అని చెప్పేసి. ఎగ్జాంపుల్, పైథాన్ కి ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అవ్వాలి అంటే బేసిక్ సింటాక్స్ కాదు, ఆటోమేషన్ యూస్ కేసెస్, ఏపీఐ ఇంటిగ్రేషన్స్ ఆర్ డీబీ కనెక్టివిటీ గురించి చెప్తారనమాట. ఇలాంటివి అడుగుతారు వాళ్ళు. సో క్రాక్ చేయాలి అంటే అలాగా ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయంటే అఫ్ కోర్స్ ఎస్. క్లయింట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే ఎమోషన్ తో కాదు, ప్రిపరేషన్ తో చేయాలి. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ని స్టడీ చేయండి. మీ ప్రొఫైల్ ఏ క్లయింట్ కి ఫార్వర్డ్ చేసినా అది జేడీ బేస్ మీద ఉంటుంది. ఆ జేడీలో మెన్షన్ చేసిన టూల్స్, ఫ్రేమ్ వర్క్స్ ప్లస్ యూస్ కేసెస్ ప్రిపేర్ అవ్వండి. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రెడీ చేసి పెట్టుకోండి. కాలేజ్ ప్రాజెక్ట్ కానీ, ప్రీవియస్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ కానీ, ఇది వరకు ఏదైనా చేసే ఉంటారు కదా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉండాలి. అంటే అక్కడ మీరు చెప్పడం అంటే ఏదేదో పైన చెప్పడం కాదు, డిజైన్, ఆర్కిటెక్చర్, ఛాలెంజెస్, సొల్యూషన్స్, వీటిలో మీ పాత్ర ఏంటి అనేది, ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. మాక్ ఇంటర్వ్యూస్ విత్ ఫ్రెండ్స్ ఆర్ సీనియర్స్. ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్లూయెన్సీ వస్తుంది, నర్వస్నెస్ అనేది తగ్గుతుంది. సో మీ సీనియర్స్ తో కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ తో కావచ్చు, ప్రాక్టీస్ చేస్తే మంచిది. కమ్యూనికేషన్ మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ లో కాన్సెప్ట్స్ చెప్పడం ట్రై చేయండి. మనం చెప్పేది క్లయింట్ కి అర్థమయ్యాయా, క్లారిటీగా ఉందా లేదా అనేది మీరు మిర్రర్ ప్రాక్టీస్ చేస్తే బాగా తెలుస్తుంది. బీ కాన్ఫిడెంట్ ఇఫ్ యూ డోంట్ నో. ఒకవేళ వాళ్ళు అడిగిన క్వశ్చన్ మీకు రాకపోతే ఐ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అనడం ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్ ని అక్కడ వెళ్ళబుచ్చకండి. ఓకే, ఫెయిల్ అయితే ఏమవుతుంది అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఈ రౌండ్ లో ఫెయిల్ అయితే జాబ్ పోతుంది అంటే మోస్ట్లీ నో. బట్ కొన్ని కంపెనీస్ లో లాంగ్ బెంచ్ లో ఉంటే టర్మినేషన్ అనేది డేంజర్ ఉంటుంది. సో క్లయింట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే హెచ్ఆర్ అలొకేషన్ టీమ్ ఇంకో ప్రాజెక్ట్ ట్రై చేస్తారు. బట్ మీరు బెంచ్ లో పడతారు. అప్పట్లో బెంచ్ అంటే రిలాక్స్ కాదు, ఫుల్ ప్రిపరేషన్ మోడ్ లో ఉండాలి. అప్ స్కిల్ అవడం, మాక్ ఇంటర్వ్యూస్, ఇంటర్నల్ రెఫరెన్సెస్ చేసి మళ్ళీ అటెంప్ట్ చేయండి. స్కిల్ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు సక్సెస్ అని మీరు గుర్తించాలి. క్లయింట్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవడం అంటే వన్ నైట్ ఎఫర్ట్ అయితే కాదు, కన్సిస్టెంట్ గా ప్రాజెక్ట్ లెవెల్ క్లారిటీ అనేది ఉండాలి. మీరు టాప్ పిక్ అవుతారు అనమాట. అప్పుడు మాత్రమే మీకు కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తాయి. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామన్నీ కూడా మన ఎగ్జాంపుల్స్ అనమాట. FLM లో కోర్స్ తీసుకోవడం కానీ, మనకి ఇన్బాక్స్ లో మెసేజ్ అని, దాని ద్వారా. సాయి అనే జావా డెవలపర్ రీసెంట్ గా సెకండ్ క్లయింట్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ తను ఫెయిల్ అయ్యారు. తన ఎక్స్పీరియన్స్ నుంచి మీకు కింద చెప్పింది. ఇంకోటి తేజ అనే పైథాన్ డెవలపర్, తను రెజ్యూమేలో మెన్షన్ చేసిన యూస్ కేసెస్ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంప్రెస్ చేయగలిగాడు. సో దానివల్ల తను సక్సెస్ అయ్యాడు. మేఘన అనే అమ్మాయి బేసిక్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల తను టెక్ యావరేజ్ గా ఉన్నప్పటికీ తనకు వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తానంటే US UK క్లయింట్స్ టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ అయితే ఉండరు. వాళ్ళకి చాలా బేసిక్ థింగ్స్ తెలుస్తాయి. ఇంకా దుబాయ్ లో వాళ్ళైతే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. సో మీరు వాళ్ళ స్థాయికి ఎదిగి చెప్పారా, వాళ్ళ స్థాయికి దిగి చెప్పారా అనేది కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ మీ జర్నీలో ఈ క్లయింట్ ఇంటర్వ్యూస్ అనేవి జీవితాంతం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ ప్రాజెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలియదు. ఒక ప్రాజెక్ట్ లో ఉంటేనే కదా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో కాబట్టి ఈ క్లయింట్ ఇంటర్వ్యూస్ మీరు నవ్ అండ్ దెన్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఈ వీడియో ఈ రోజు మీకు ఉపయోగపడకపోయినా తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో అందుకనే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే బెంచ్ మీద ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ, MNC లో వర్క్
రిక్వెస్ట్ చేస్తాను, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో. అంతకంటే ముందు ఇంకా ఇటువంటి మంచి మంచి ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మంచి కంటెంట్ మీ దగ్గర తీసుకురావడానికి మాకు హెల్ప్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.